పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సుతో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల జీతాలపై రేవంత్ కీలక నిర్ణయం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల 1నే జీతాలు ఇవ్వాలని ఆదేశం. కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయం. ఏఐజీ హాస్పిటల్కు మాజీ సీఎం కేసీఆర్. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డు ప్రదానం చేసిన ప్రభువు సుబియా. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరొక అంతర్జాతీయ అత్యున్నత గౌరవం దక్కింది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధానికి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో కలిసి ప్రధాని మోదీ అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు లభించిన గౌరవంగా అభివర్ణించారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య బంధం ఈనాటిది కాదు అని, ప్రాచీన కాలం నుంచే ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయని గుర్తు చేశారు. మన మధ్య ఉన్న సముద్రమే ఇరు దేశాల స్నేహానికి వారధిగా నిలిచిందని మోదీ వ్యాఖ్యానించారు. प्रधानमंत्री नरेंद्र मोदी जो कि फिलहाल इंडोनेशिया में है और यहाँ पर उन्हें इंडोनेशिया के सर्वोच्च सम्मान से सम्मानित किया गया. पिछले दशक में भारत की वैश्विक मंच पर लगातार हम देख रहे हैं कि इंडोनेशिया और इंडियन ओशन ये नाम हमारे आपसी जुड़ाव की गवाही देते हैं. हजारों वर्षों तक हमारे पोर्ट्स दुनिया को जोड़ते रहे. हमारे जहाज व्यापार और संस्कृति को दूर दूर तक लेकर गए. हमारे पास समुद्र से जुड़ी भविष्य की अनेक संभावनाएं हैं. इसलिए मैं आज समुद्र की इसी विशालता को आधार बनाकर आपसे भारत इंडोनेशिया के संबंधों को नई ऊंचाई देने का आग्रह करूंगा. ऑनरेबल मेंबर्स, इंडिया और इंडोनेशिया सिर्फ समुद्र ही शेयर नहीं करते, हमारी हिस्ट्री भी शेयर्ड है. हमारा संबंध रामायण और महाभारत की विरासत है. हमारा संबंध सदियों पहले नालंदा के ज्ञान से है. हमारा संबंध वायांग, नृत्य और संगीत से है. हम बोरोबुदुर और प्रभानम जैसी ఇక కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కల్లాడి వద్ద కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనక్కంపోయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిరాల కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 3 కార్మికులు మృతి చెందినట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై 6 కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి. శిథిరాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
బాబు ఆయన బొగ్గి కానీ ఇక రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. సందర్భంగా రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ డిజిటల్ గవర్నెన్స్ దిశగా చట్టాలను రూపొందించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలంటూ స్పష్టం చేశారు. ఈ డిజిటల్ గవర్నెన్స్ ప్రక్రియపై పూర్తి స్థాయి కసరత్తు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తప్పవంటూ సీఎం హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ మనవడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు గాయపడ్డారు. జిమ్ చేస్తున్న సమయంలో హిమాన్షుకు ప్రమాదం జరిగింది. దీంతో ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమాన్షు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాన్షును పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. హిమాన్షుకు స్పోర్ట్స్ ఇంజురీ అయిందని ఆందోళన చెందాల్సిన పని లేదంటూ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లోనే హిమాన్షు పూర్తిగా కోలుకుంటారని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఫోన్లు, మెసేజ్ల ద్వారా పరామర్శించిన అభిమానులు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ కూడా కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నెల 10వ తేదీన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. రైతు ఆశీర్వాద సభ పేరుతో నిర్వహించనున్న ఈ భారీ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరొక 2-3 రోజుల్లో దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 10 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. హిమాయత్ నగర్ డివిజన్ హైదర్గూడలోని సుఖసాగర్ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఎన్నికల సంఘం ప్రతినిధులు, బిఎల్ఓలు, బిఎల్ఏలతో కలిసి ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియను ఆయన సమీక్షించారు. ఇక ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలాగా ఎక్కడా పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగాలని అధికారులను కోరారు. అధ్యాపకుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్పష్టం చేసింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎల్ఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని ద్విదా శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత, సముచిత వేతనాల కల్పనలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇదే వేదికపై ద్విదా శతాబ్ది ఉత్సవాలు కమిటీ చైర్మన్ గా మాజీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ సి భాస్కర్ రావును నియమించారు. మంచిర్యాల నుంచి మొదలుకొని ఖమ్మం వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇవాళ మా సభ్యులు, ముఖ్యమైనటువంటి సభ్యులు వచ్చినారు. మేము పెద్ద ఎత్తునే మొబిలైజ్ చేయలేదు, ముఖ్యులంతా రావాలనుకున్నాము. ఆ రకంగా ఇటు మహబూబ్నగర్ నుంచి కానీ, అటు వరంగల్ నుంచి కానీ, ఇటు మంచిర్యాల నుంచి కానీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ లెక్చరర్ ఫోరం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేము ఇదొక ప్రత్యేక సందర్భం. గత 12 సంవత్సరాల నుంచి ఈడ ప్రభుత్వాలు నడిచినాయి. 2-3 ప్రభుత్వాలు, 3 సార్లు ఎన్నికలు జరిగినాయి, 3 ప్రభుత్వాలు వచ్చినాయి. 2 సార్లు, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి బీఆర్ఎస్, ఇంకోసారి కాంగ్రెస్, 3 ప్రభుత్వాలు వచ్చినాయి. 3 ప్రభుత్వాల నుంచి కూడా మేము ఆశించింది తెలంగాణ లెక్చరర్ ఫోరం మొట్టమొదటి ఆశ మాది తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దబడాలని మేము ఆశించినాం. అది జరగలేదు. అది జరుగుతుందనేటువంటి ఆశ ఉన్నప్పటికీ కూడా
అట్లాంటి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మా ప్రయత్నం, మా మరొక ఉద్యమం దేనికంటే ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు, మంచిర్యాల నుంచి మొదలుకొని ఖమ్మం వరకు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. కృష్ణానగర్లోని 141వ పోలింగ్ కేంద్రం వద్ద సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. ఓటర్ నమోదు అధికారి నీలారాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా సాగుతుందని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుందని, డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగించి పక్కా ఓటర్ జాబితా రూపొందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఆల్ బిఎల్ఓ సూపర్వైజర్స్, ఈఆర్ఓస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ ఉన్నారు. ఓటర్స్ నుంచి కూడా వస్తున్నాయి. దీంట్లో మనం ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము. 14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళ తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓస్ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏ కూడా యాక్టివ్గా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని గాలివీడులో కలకలం రేగింది. గాలివీడు మండలానికి చెందిన రైస్ మిల్ యాజమాని జీవి శ్రీనివాసులో కారుపై నిన్న రాత్రి కొందరు దుండగులు దాడి చేసి అద్దాలు పగలకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ దృశ్యాలన్నీ బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గత కొంతకాలంగా సాగుతున్న భూ వివాదాల నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి, చెక్కా రామాంజులు, కెడెం రామాంజులు, స్టాంప్ల రమణారెడ్డిలు ఈ చర్యకు పాల్పడ్డారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదులో జాప్యం జరుగుతుందని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం కోసం భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు దుబాయ్ నుంచి రావడమే అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సంధ్య, ప్రియుడు అనిల్ మరొక యువకుడు బంటి సహాయంతో దారుణానికి ఒడిగట్టిందని సిఐ సురేష్ కుమార్ తెలిపారు. ఇక మొదట మద్యం తాగించి బిల్డింగ్ పై నుంచి తోసేసి ఆ తర్వాత బతికే ఉన్నాడని తెలిసి ఇంజెక్షన్ సిరంజి ద్వారా నరాల్లోకి హార్పిక్ నిద్రమాత్రలు లిక్విడ్ను ఎక్కించి అంతమొందించిందని స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. మధ్య మధ్యలో ఓ మున్సిపల్ కౌన్సిలర్ వృద్ధురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడడం కలకలం రేగుతోంది. చాగల్ 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్రాజ్ మధ్య మధ్యలో బాధితుల ఇంటికి వెళ్లి ఓ వృద్ధురాలితో పాటుగా మైనర్ బాలికపై కూడా దాడికి తెగబడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మానుష ఘటనపై దర్యాప్తు జరిపి నిందితుడైన కౌన్సిలర్పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
పని చేసిన అన్నం తింటానా ఆడు గేడు తీసుకొని పైనకి పోయి అత్తమ్మ మీద పడ్డా ఎవరు ఎవరు ఆయన పేరు ఇప్పుడు చెప్పు ఇది అత్తమ్మ మీద పడుతుంది అత్తమ్మ ఒకటే మెచ్చుకుంటారు వచ్చిండు అత్తమ్మ మూకేసిండట గొల్లం పెట్టిండు వాళ్ళ బాత్రూమ్ కదా ఎవరు పని చేసిన అన్నం తింటానా ఆడు గేడు తీసుకొని పైనకి పోయింది. If you built in updates, keep watching ANN.